ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే ఫ్లైట్ టైం అవుతుంది, పిల్లలు పదండి. చాలా బాగా చెప్పారు. పద. నేనే ఫస్ట్. అంజు పాప చిన్నగా. అరే మన ఏటీఎంని వాడి నా లైఫ్ని లగ్జరీగా బతకాల్సిన టైం వచ్చేసింది. ఆరుని అక్కడికి రాకుండా ఆపుదాం అనుకుంటే అమరి దగ్గరుండి తీసుకొస్తున్నాడు. అదక్కడ నా మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చూసుకోవాలి. ఏంటి చెప్పు. ఏ ఆధారం లేని నువ్వు ఎక్కడుంటున్నావు, ఎలా ఉంటున్నావు అని అడుగుతావు అనుకుంటే ఏంటి అని అంత కటువుగా అడుగుతున్నావేంటి మను? ఏయ్, నువ్వు ఎలా అయినా చావు, నాకెందుకు. నేను బిజీగా ఉన్నాను, ఫోన్ పెట్టే. మను 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 ప్లీజ్ విను. చెప్పు. వార్డెన్ ఆశ్రమం నుంచి వెళ్ళిపోమంటుంది. నేను ఒక ఇల్లు రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇల్లు చూసి పెట్టాలా ఇప్పుడు? అవసరం లేదు మను, జస్ట్ రెంట్ కట్టడానికి, నేను బ్రతకడానికి నువ్వు డబ్బులు ఇస్తే చాలు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? నీకు డబ్బులు నేనెందుకు ఇస్తాను? కోర్టులో సేవ్ చేశాను కదా మను, నీకోసం నేను ఎన్ని చేశాను, నువ్వు మర్చిపోయావా? నువ్వు మన ఒప్పందం మర్చిపోవచ్చా? చూడు చిత్ర, నేను కాన్సన్ట్రేట్ చేస్తే 10 నిమిషాల్లో నీ లెక్క సెటిల్ చేయగలను. నా మౌనాన్ని చేతకనితనంగా అనుకోవడం నీకు అస్సలు మంచిది కాదు. మనోహరి, ఫ్లైట్కి టైం అవుతుంది, రా. వస్తున్నానా మరి? ఎక్కడికి వెళ్తున్నావు మను? కొడైకెనాల్కి. నేను ఎప్పుడు కొడైకెనాల్కి రాలేదు, నేను కూడా వస్తాను. నన్ను కూడా తీసుకెళ్ళమను ప్లీజ్. ఏ, చెప్పింది నీకు అర్థం కాలేదా? ప్రాణాలతో ఉండాలంటే నువ్వు నాకు కాల్ చేయకు. మను, నువ్విలా మాటలతో చెప్తే ఎందుకు వింటావే? నీకు అర్థమయ్యే భాషలో చెప్తేనే నేను ఆర్థికంగా సెటిల్ అవ్వగలను. కొడైకెనాల్ వెళ్తున్నావు కదా, అక్కడే తేల్చుకుందాం. మిస్ యూ మా. యు ఆర్ ద వరల్డ్స్ బెస్ట్ మామ్. నిజంగా? నిజంగా.
దాన్ని చంపాక ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తిరిగి భార్యాభర్తలా రావాలని కలలు కన్నాను అమర్. నేను కన్న కలల్ని నిజం చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడికే రావాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. నీకు నాకు మధ్య ఈ దూరాన్ని తగ్గించే టైం వచ్చేసింది అమర్. కొడైకెనాల్ నాకు బాగా కలిసి వస్తుంది. భాగ్యని పైకి పంపించి మనం పెళ్లి చేసుకుందాం. ప్లేస్ ఏం చేంజ్ అవ్వలేదు కదా డాడ్? అంతా ముందులానే ఉన్నా కూడా ఎంతో మారిపోయినట్టు అనిపిస్తుంది డాడ్. అందరం ఇలా బయట నుంచి రాగానే కార్ సౌండ్ విని అమ్మ పరిగెత్తుకుంటూ బయటకొచ్చేది. ఇక్కడి నుంచి ఇంట్లో వరకు కబుర్లు చెప్తూ తీసుకెళ్లేది. ఇక్కడికొచ్చింది అమ్మకి దగ్గరగా ఉండడానికి కానీ అమ్మ లేదని బాధపడటానికి కాదు. మనసు పెట్టి చూడండి, ఇప్పుడు కూడా అక్క ఎదురొస్తూ ఉంటుంది. పిల్లలు వచ్చారు. సరే సరే లోపలికి వెళ్దాం పదండి. రాతో లగేజ్ తీసుకొచ్చేసాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.